నమస్తే అండి అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. దేనికోసం పెట్టాడు? ఏం సాధించడానికి పెట్టాడు? దానివల్ల ఆయనకేం ఉపయోగం, ప్రజలకేం ఉపయోగం, లేదంటే ప్రత్యర్థి పార్టీలకి ఏం ఉపయోగం? చివరాఖరికి సొంత పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వెబ్సైట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. అర్థమైందా? అంటే ఇటు టీడీపీ వాళ్ళు, అటు జనసేన వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు, కూటమికి సపోర్ట్గా ఉండేటోళ్ళు మాట్లాడటం కాదండి. ఎవరైతే వీళ్ళకి సపోర్ట్గా ఉంటారో, వీళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటారో, వీళ్ళ కోసం రాతలు రాస్తారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రేట్ ఆంధ్రలో ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసినారు. ఆ ట్వీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనమాట. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. కానీ నాకు నచ్చింది. ఇలా మనోడు తప్పు చేసినప్పుడు కూడా క్వశ్చన్ చేసేటువంటి ధైర్యం కావాలా, దమ్ము కావాలా. అలా చేసినప్పుడు మనకి ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారేమో అని క్వశ్చన్ చేయట్లా. అదే కూటమి గవర్నమెంట్ ఏదైనా తప్పు జరుగుతుంటే తప్పు జరుగుతుందని చెప్తున్నాం కదా. అలాగే ఇది అనమాట. ఇలా ఉండాలా ప్రజాస్వామ్యంలో. ఏమంటున్నారు? సమగ్ర భూముల రీసర్వే గురించి గొప్పలు చెప్పుకునే జగన్ వీటిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? రైతుల పాస్బుక్ మీద ఉన్నటువంటి మీ ఫోటో ఎందుకు, సర్వేరాలపై మీ ఫోటో ఎందుకు, ఒకసారి చెప్పండి సారు అని చెప్పేసి పోస్ట్ అయితే పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పెట్టినటువంటి ఆ గంట ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఏంటనేది ఈ పోస్ట్ ద్వారా నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఎస్ అండి, అవునండి, ఆస్తులు ఎవరు ఆస్తులు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తుల? జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించి ప్రజలకు పంచిన ఆస్తుల? ఎస్, ఆయన ప్రజలకు పనిచేసి ఆస్తులన్నీ కూడా ప్రజలకి ఉట్టిపడానికి దారదత్తం చేస్తే అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, దైవాంశ సంభూతుడు, పైనుంచి పంపించడం కారణంగా ఆయన వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఈ భూములు పంచి ప్రజల్ని పైకి తెచ్చే కార్యక్రమానికి తెరదీసినాడు. సో కాబట్టి ఆయన బొమ్మ వేసుకున్న సర్వేరాల మీద ఆయన బొమ్మలు ఉంటాయి అనమాట. ఏది చూపిస్తా ఉండండి ఆ కళాఖండాన్ని కూడా మీ కళ్ళకి. ఇదిగోండి, ఇలా సర్వేరాల మీద బొమ్మలో పేర్లు ఉంటాయి అన్నమాట. సర్వేరాల మీద బొమ్మలో ఫోటోలు, పేర్లు వేయించుకున్నాడు. సో తప్పేమీ లేదు, ఎందుకంటే ఆయన పంచిన భూమి కదా అని చెప్పేసి. కానీ ఈ భూములు ఎవరైతే తెలుసా? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సామాన్య ప్రజానికాన్ని, సామాన్యులు. మన దేశంలో ఉండేటటువంటి, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులు ఇవి. వాళ్ళ భూమిలోకి సర్వే రాళ్ళు వేసి సర్వే చేసినారు. ఎందుకంటే భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఈ భూమి ఇది అని చెప్పేసి బాగా చేసినారు. ఎస్, నేను తప్పు చెప్పట్లేదు, ఒప్పే చేసినారు, మంచి చేసినారు, నేను కాదనట్లేదు. కానీ ఆ సర్వే రాళ్ళకి మీ బొమ్మ ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకండి? వేస్తే గీస్తే ఎవరైతే ఆ బోండర్ ఉన్నాడో ఆ బోండర్ బొమ్మ వేయాలి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంట పలానా ఆయన అనుకుందాం. సో పలానా రమేష్ గారు అనుకుందాం. సో పలానా రమేష్ గారు బొమ్మ వేయాలి కదా 4 మూలల. ఎక్కడైతే కార్నర్ ఉంటుంది కదా, ప్రతిదానికి కూడా హద్దులు ఉంటాయి కదా 4 వైపులా. ఆ 4 వైపులా అతను బొమ్మ అయితే సరిపోద్ది కదా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయడం ఏంటి? అది అనమాట ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోలు వేయడం ఏంటి? పాస్ పుస్తకాల మీద ఇదిగోండి చూడండి. వైఎస్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చక్కగా నవ్వుతున్నట్టు, ఓకే, చక్కగా నవ్వారు. తర్వాత ఏంటంటే ఒక డ్రోన్ బొమ్మ, పైన వచ్చేసి రాజముద్ర. ఇప్పుడు ఏం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, నారా లోకేష్ గారి ఫోటోనో, ఈడ ముగ్గురులో ఏదో ఒకరి ఫోటోనో లేదా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో వేసి ఆ పాస్ పుస్తకం ఇలా ఏదైతే ఉందో దాని విషయంలో కనుక చేసి ఉంటే కనుక, మార్పులు గీర్పులు చేసి ఉంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేసి వాళ్ళ ఫోటోలు వేసుకుంటే కనుక ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండేది. వాళ్ళు అక్కడ ఆ పని చేయలేదే. ఈ రోజున మీ పాస్ పుస్తకాల మీద కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రాజముద్ర తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, ఆ క్యూఆర్ కోడ్ని నేను తీసుకొచ్చాను, భూమికి సంబంధించినటువంటి ఏవైతే లాంగిట్యూడ్ అవి ఉంటాయి కదా, సో డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా నేను తీసుకొచ్చాను. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటారు. సో ఆ రెండింటిని కూడా నేను తీసుకొచ్చాను. అలాగే ఆ భూమి యొక్క చతురస్రాకారంలో ఉంటుంది. కొన్ని భూముల యొక్క ఏదైతే పరిస్థితిలో ఉంటుందో, ఏదో ఒక రూపంలో ఉంటుందో దానికి సంబంధించినటువంటి రూపాన్ని కూడా నేను తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. అలాగే జియో ట్యాగింగ్ చేశాను. మరి దాంట్లో ఆ భూమికి సంబంధించి ఫోటోలు తీసామని పెట్టాను, నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఇదంతా కూడా దాంట్లో పెట్టడమే కాకుండా నేను రైతుకి సంబంధించిన సమాచారం పెట్టాను. వెళ్ళండి, గుడ్. దాన్ని ఎక్కడ కూడా నేను తప్పు పట్టట్లా. ఈ రోజుకి నేను తప్పు పట్టను. మంచి చేస్తే మంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, మరొకరు చేసినా నేను దాంట్లో ఆయన ఏదో తప్పు చేశాడని నేను మాట్లాడను. నాకు గుడ్డుగా అలా మాట్లాడడం చేత కాదు. కానీ ఈ బొమ్మలో దేనికోసం అని ఈ రోజున సగటు వైసీపీ పార్టీకి సంబంధించి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పాప మీ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు. వీళ్ళు అడపా దడప ఏదో వేస్తారు అట్లాంటివి.
సో పాపం ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారికి గొంతుగా ఉండి వాయిస్ వినిపించినటువంటి ఈ వ్యక్తుల మీద కూడా నీచాతి నీచంగా, దారుణాతి దారుణంగా, ఇదిగోండి ఎంత దారుణంగా ఆ వ్యక్తిని వీళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే, ఇలా చంద్రబాబు క్రియేట్ చోరీ చేస్తాడనే తన ఫోటో మరియు పేరు పెట్టాడు జగన్. అర్థమైందారా? కోర్టులం కొడక అని చెప్పేసి పాపం వాళ్ళని ఎవరైతే ఆ వెబ్సైట్లో ఉన్నారో వాళ్ళని ఆ కింద కామెంట్ సెక్షన్లో తిట్టడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం పాపం చేసినారండి? అవును, అంతా బాగానే చేసినారు. ఇదంతా మాట్లాడినారు మీరు. ఈ జియో ట్యాగింగ్ గురించి మాట్లాడినారు, దీనికి సంబంధించిన డైమెన్షన్స్ గురించి మాట్లాడినారు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ గురించి మాట్లాడినారు, ఆ తర్వాత మరో దాని గురించి మాట్లాడినారు, రైతుల గురించి మాట్లాడారు, బాగుంది. కానీ మీరు వేసినటువంటి పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ ఎందుకు వేసుకున్నారు? మీ పార్టీ రంగులు వేశారు, రంగులు ఏమైనా వేసారా? వేసే ఉంటారు. ఇదిగోండి ఉంట చూడండి, గ్రీను, పచ్చ, బులుగు, మూడు ఉంటాయి, మూడు రంగులే ఉంటాయి. ఒకటే మొత్తం ఆకుపచ్చ, కింద ఇంకో పచ్చ, మధ్యలో బులుగు, తెలుపు. ఇదే ఏడ చూసినా అయ్యే ఉంటాయి అనమాట. సో ఇవి ఎందుకు వేసినారు? తర్వాత రాళ్ళ మీద మీ బొమ్మలు ఎందుకు వేసినారు అని అడిగినందుకు పాపం వీళ్ళు లం కొడక అంటూ ఇంతకాలం పాపం వీళ్ళు చేసినటువంటి పనిని కూడా రెస్పెక్ట్ చేయకుండా ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణానికి దిగబడతా ఉన్నారు. ఒకటండి, మన వాళ్ళు తప్పు చేసినా క్వశ్చన్ చేయాలా? మీ ఇంటి భూముల్లోకి వచ్చి వేరే వాడు బొమ్మ వేసుకుంటారంటే మీరు ఎందుకు ఉపేక్షిస్తారు? మీరు ఎందుకు అలా సహకరిస్తూ ఉంటారు వాళ్ళకి? అది కరెక్ట్ కాదు కదా. ఆ బొమ్మలు చెక్కించడానికి ఎంత ఖర్చు అయింది మీకు తెలుసా? ఆ బొమ్మలు ఏదైతే ఆయన సర్వే రాళ్ళు అన్నాడో ఆ సర్వే రాయి మీద జగనన్న భూ సురక్ష అని చెప్పేసి వైఎస్ఆర్ జగనన్న భూ రక్ష 2020 అని చెప్పేసి ఆయన చెక్కించినాడు కదా. ఆ చెక్కించడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? కొన్ని రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ముద్రించినాడు కదా, మరి ఆ ముద్రించడానికి ఎంత ఖర్చు అయింది? దాని అంతటి డబ్బులు ఎవరు తెచ్చిస్తాడు? ఎవరు జేబులోంచి తీసుకొచ్చి ఇచ్చినారు డబ్బంతా? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తులు ఏమైనా ఇచ్చేసి వాటి మీద బొమ్మలు చెక్కించినాడు? మన డబ్బే కదా, ప్రజల డబ్బే కదా, సామాన్యుల డబ్బే కదా. నువ్వు నేను ఏదో ఒక రూపాయన ఎంతో కొంత మంచు నూనె ప్యాకెట్, నూనె డబ్బా, ఆ డబ్బా, ఈ డబ్బా, పళ్ళపొడి, వాటి మీద కొన్నట్ల మీద కదా వాళ్ళు ట్యాక్సుల రూపంలో పిండుకుంది. ప్రతి ఒక్కరూ ట్యాక్సులు కడుతున్నాం కదా. చివరాఖరికి మీరు పే చేసేటటువంటి రీఛార్జ్ మీద కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది కదా. ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పేయర్సే కదా. నువ్వు ట్యాక్స్ పేయర్వి, నీ డబ్బులు ఆ విధంగా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే, జల్సాలు చేస్తూ ఉంటే నువ్వెందుకు ఊరుకుంటూ ఉంటావు? అలాగే రంగులు అనమాట, బులుగు, తెలుపు, పచ్చ, ఎక్కడ చూసినా అయ్యే కమ్మినారు. అక్కడ చూసిన పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ కనపడితే అయ్యే వేసినారు. తర్వాత కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత వాటిని తీశారు. తీయడానికి ఎంత ఖర్చు అయింది? వేయడానికి ఎంత ఖర్చు అయింది? ఎన్ని కోట్లు ఖర్చు అయింది? లెక్కలు ఉన్నాయి కదా. ఆ రోజు విమర్శలు చేసినారు కదా. అర్థం చేసుకోండి, తప్పు మనోడు చేసినా కానీ కొంచెం క్వశ్చన్ చేసేటటువంటి తత్వం ఉండాలా. క్వశ్చన్ చేసేటటువంటి తత్వం అది లేకపోతే కనుక ఇలాగైతుంది అనమాట పని. సో ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసినందుకు గాను ఎందుకురా ఓవరాక్షన్ మింగుతున్నావు ఎదవ అని చెప్పేసి ఇంతకాలం వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో, ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళ మీదే ఒక క్వశ్చన్ చేసినందుకు ఆ విధంగా తిడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళని. ఇది కరెక్ట్. ఎవరు రైతులు దేనికి బాధపడలేదు, కానీ పాస్బుక్ పై మీ ఫోటో చూశాకనే ఇబ్బంది పడ్డారు. చూడండి, ఇది కరెక్ట్. ఎవరు రైతులు దేనికి బాధపడలేదు, కానీ పాస్బుక్ పై మీ ఫోటో చూశాకనే ఇబ్బంది పడ్డారు. ఎందుకండి? రేషన్ కార్డుల మీద వీళ్ళ ఫోటోలు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద వీళ్ళ ఫోటోలు, పాస్ పుస్తకాల మీద వీళ్ళ ఫోటోలు, సర్వేరాల మీద వీళ్ళ ఫోటోలు. ఏమిచ్చారని? రేషన్ ఏమైనా వీళ్ళ సొంత డబ్బులతో పంచుతున్నారా? రేషన్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లకి వీళ్ళకి ఏం సంబంధం అండి? డెత్ సర్టిఫికేట్ల మీద వీళ్ళ ఫోటోలు ఏంటంటే నాకు తెలియకడుగుతాను. ఇది సమంజసమా? ఎంత గవర్నమెంట్లో కూర్చోబెడితే, ప్రజలు తీసుకొచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే ఇది సమంజసమా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంది. ఎక్కడా కూడా ఇలాంటి బొమ్మలు వేయడం, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన కళాఖండం చెక్కించారనమాట. ఇది రాయి, ఇది శిలాఫలకం. శిలాఫలకం కాదు, అదే ఏది మన సర్వే రాయి ఉంటుంది కదా, ఆ సర్వే రాయి మీద బొమ్మ. అది ఎందుకు? ఈ సర్వే రాయి మీద బొమ్మ ఎందుకు? దేనికోసం? ఏం సాధించడం కోసం? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు? పైపెచ్చది పొలాల్లో ఉంటుంది. అసలు ఇలా బొమ్మలు ఎక్కడ ఎగుతారు తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. నేను మాట్లాడుకోదలుచుకోవట్లేదు ఆ విషయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొంతమేర మంచి చేసిన, నేను కాదనట్లా. ఎంతో కొంత డబ్బు పంచినారు, నేను కాదనట్లా. కానీ మీరు చేసినటువంటి కొన్ని పనుల కారణంగా మీ కార్యకర్తల దగ్గర నుంచి, సామాన్య ప్రజానికం దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. మీరు ఇప్పటికే తెలుసుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మీకు లాభమా నష్టమా నాకు తెలియగలుగుతాను. నాకైతే చూసిన తర్వాత నష్టం ఎలాగే అనిపించింది. వాళ్ళు మీ బొమ్మ ఉంది, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ బొమ్మలు వేసుకున్నారు, ఇప్పుడు వాటిని తీసేసి నార్మల్గా ముద్రించేస్తున్నారు. మీ బొమ్మ మాకెందుకు ఉండాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అది చేస్తే దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాను, అది చేశాను, ఇది చేశాను. మీరు చేసి ఉండొచ్చు, మీరు రకరకాలుగా మీరు సర్వేలు చేయించవచ్చు ఉండొచ్చు, లేదంటే పాస్బుక్లు కొత్త తీసుకొచ్చి ఉండొచ్చు, లేదంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, డిజిటల్ రేషన్ కార్డులు తీసుకొచ్చారు కదా. మీకులాగా పేపర్ రేషన్ కార్డు పీకేశారు కదా.
సో ఒక్కొక్క హయాంలో ఒక్కొక్క కొత్త కొత్త విధానాలు వస్తూ ఉంటాయి. నూతనత్వానికి మనం ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంటుంది, ప్రజల అభివృద్ధి ముందు జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రంగురాళ్ళు పెట్టుకొని ఇలాంటివి చేస్తే కనుక మిమ్మల్ని ఏ విధంగా గెలిపించడానికి అవకాశం ఉంటుంది? సో మీ సొంత వాళ్ళు ఎవరైతే ఇవ్వండి భలే నాటకాలు మింగుతున్నావు గ్రేట్ ఆంధ్ర న్యూస్ అని చెప్పేసి పాపం వాళ్ళని ట్యాగ్ చేసి తిడుతున్నటువంటి పరిస్థితి. ఇలా చంద్రబాబు క్రేట్ చోరీ చేస్తాడని తన ఫోటో మరియు పేరు పెట్టాడు జగన్. క్రేట్ చోరీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తల్లికి వందనం పెట్టాడు, వాటిని కంటిన్యూ చేసినాడా లేదా? పేరు మార్చుకున్నాడు, కంటిన్యూ చేసినాడా లేదా? ఇదేం దారుణం, ఇదేం దరిద్రాలు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు? అన్నిటికీ పేర్లు మార్చేసా, అన్నిటికీ 3 రంగులే. ఏంటి అది? కరెక్ట్ కాదు కదా, అది సంగతి అనమాట. ఇప్పుడేమి చంద్రబాబు నాయుడు గారి చంద్రన్న వసతి దీవెన, చంద్రన్న విద్యా దీవెనలు ఏమి లేవు. తల్లికి వందనం ఇలాంటి పేర్లు పెట్టారు. తల్లికి వందనం అర్థమవుతుంది కదా. సో జనం ఎప్పటికైనా సరే ఎదురు తిరుగుతారు అనే విషయాన్ని గమనించాలి. ఇలా లేకపోతే కనుక ఇలా నష్టపోవడానికి అవకాశం ఉంది. సొంత వాళ్ళ దగ్గర నుంచి తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట.